అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వఖజా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైని ఇహ్సానా. సదఖల్లాహుల్ అజీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. నేను మొదట్లో చెప్పిన విధంగా తల్లిదండ్రుల హక్కుల విషయమై ఎన్నుకున్నటువంటి శీర్షికకు న్యాయం చేకూర్చాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుచేతనంటే ఈ శీర్షిక ఆధునిక ప్రపంచంలో చాలా అత్యవసరాన్ని సంతరించుకుంది. కారణం ఏమిటంటే పాశ్చాత్య నాగరికత ముసుగులో మన దేశ పౌరులు కూడా పరుగులెడుతూ తల్లిదండ్రిని నిర్లక్ష్యం చేస్తూ ఓల్డేజ్ హౌస్లలో తోలేస్తూ ఉన్నారు పశువుల మాదిరిగా. ఇది మన దేశ నాగరికతకే విరుద్ధమైనటువంటి విషయం. మన దేశ సంస్కృతిలో ఈ విషయం ఎప్పుడూ లేనటువంటి విషయం. అసలు తల్లిదండ్రి దైవం తర్వాత ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా సత్కరించబడేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. తల్లిదండ్రి మానవ జీవితానికి ఉనికిని ప్రసాదించినటువంటి వాడు. తల్లి ఎనలేనటువంటి బాధలను, కష్టాలను అనుభవించి సంతానాన్ని సాకుతుంది. అదేవిధంగా తండ్రి బాహ్య ప్రపంచంలోనికి పోయి తనయుల కొరకు అనేక కష్టాలు, అనేక పరిశ్రమలను ఓర్చి సంతానాన్ని పోషించి పెద్ద చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి తల్లిదండ్రి ముసలితనంలో సంతానానికి యవ్వనం వచ్చిన తర్వాత వాళ్ళు కష్టార్జితాన్ని వీళ్ళు అపహరిస్తారనేటువంటి ఉద్దేశంతో వీళ్ళను నిర్లక్ష్యం చేయడం అనేటువంటి విషయం చాలా శోచనీయమైనటువంటి విషయం. ఖురాన్లో విశ్వప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి ఉపదేశాల్లో తల్లిదండ్రికి ఇచ్చినటువంటి గౌరవ స్థానం మరొకరికి ఎవరికీ కూడా ఇవ్వడం జరగలేదు. నేను ప్రారంభంలో పారాయణం చేసినటువంటి ఆయతు కూడా ఈ ఉపదేశాన్ని మన సమక్షంలో ఉంచుతోంది. దైవం ఈ ప్రకారంగా తెలియచేస్తున్నాడు. నీ ప్రభువు ఇలా నిర్ణయం చేశాడు, మీరు కేవలం ఆయన తప్ప మరెవరినీ ఆరాధించకండి, తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించండి అని తెలియచేయడం జరిగింది. దైవం తర్వాత సత్కారానికి, విధేయతకు, సేవలకు అర్హులు ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది కేవలం తల్లిదండ్రి మాత్రమే. కనుక తల్లిదండ్రిని గౌరవభావంతో చూడడమే కాకుండా అహర్నిశలు అన్ని వేళలా వాళ్లకు సేవలు వర్ణించడం, వాళ్లకు సత్కార్యాలు చేయడం అనేటువంటి విధి సంతానంపై ఉంది. కనుక ప్రస్తుత ప్రపంచంలో తల్లిదండ్రి ముసలివారై ఉంటే వారి ముందు విసుగ్గా చీ అని కూడా అనకండి అని చెప్పేసి దైవగ్రంథం చెప్తా ఉంది. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ అనుయాయులైనటువంటి సహాబాలు 50 మందిని కూడా ఇలాంటి శిక్షణ ఇచ్చి ప్రపంచానికి ఒక ఆదర్శమయమైనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దారు. సమాజం ఎల్లప్పుడూ కూడా ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి సమాజంగా సంసిద్ధం అవ్వాలి. అందులో అందరికంటే ఎక్కువగా తల్లిదండ్రిని ప్రేమించేటువంటి వారిగా తీర్చిదిద్దబడాలి. ఒక యువకుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వస్తాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ఉపదేశాలకు ప్రభావితులై ఒక విషయాన్ని చెప్తాడు. ఓ విశ్వప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా తల్లి చాలా ముదుసిలి, లేవలేదు, సవ్యంగా కూర్చోలేదు. అటువంటి ముసలి దాన్ని నేను ఒక బుట్టలో పెట్టుకొని నెత్తిపై కూర్చోబెట్టుకొని దైవగృహమైనటువంటి కాబా దర్శింపచేశారు. కాబా దర్శనార్థం ఏ విషయాలైతే ఉన్నాయో, ఏ క్రతువులైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నా తల్లిని ఎత్తుకొని పూర్తి చేసి తిరిగి ఇంటికి తీసుకొచ్చి దింపాను యా రసూల్లా. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా తల్లిపై ఏ బాధ్యత అయితే నాపై ఉందో దాన్ని నేను నిర్వర్తించేనా అని చెప్పి ప్రశ్నిస్తాడు ఆ యువకుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారితో. అప్పుడు విశ్వకారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశాంత వదనంతో ఆ యువకుడి వైపు చూసి తల తాకిస్తూ, ఓ మనిషి, ఓ యువకుడా, నీ తల్లి నిన్ను కడుపులో 9 మాసాలుంచి నిన్ను కనుతున్నప్పుడు పడినటువంటి ప్రసవ వేదనలో ఒక్క క్షణం పాటు ప్రసవ వేదన కూడా నువ్వు తీర్చలేకపోవడం, ఆ రుణాన్ని కూడా నువ్వు తీర్చలేకపోయావని ఎప్పుడైతే విశ్వకారుణ్యమూర్తి చెప్పారో విలపించడం మొదలుపెట్టాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చాలా హృదయ విదారకమైనటువంటి విధంగా ఆ యువకుడికి చెప్పి బోధించడం జరిగింది. మహాశివులారా, తల్లి తండ్రి మానవ సమాజానికి ఒక మణిపూసల్ లాంటి వారు, మచ్చతొనుకలు లాంటి వారు. వారిని గౌరవిస్తే పూర్తి సమాజాన్ని గౌరవించినట్లే. అసలు మానవుడు ప్రపంచంలోకి వచ్చింది, దైవం మానవుడిని ప్రపంచంలోకి తీసుకొచ్చింది సదాచార సంపన్నత గురించే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఇదే విషయం చెప్తారు. నేను చివరిసారిగా ప్రపంచంలోకి ఎందుకు తీసుకురాబడ్డానంటే నైతికతను దాన్ని ఉత్తమోత్తమైనటువంటి స్థానంలో ఉంచడానికి నన్ను ప్రభవింపజేశాడు ప్రభువు అని ఆయన చెప్తారు. కనుక నైతిక విషయాల ఏ పనులైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మానవుడు అనేటువంటి వాడు దైవ ఆదేశము, దైవ ప్రవక్తల యొక్క ఉపదేశానుసారంగా తమ జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేసుకోవాలి. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాటికి ఇదే చెప్తా ఉండేవారు. జాగ్రత్త, మీ తల్లి పాదాల చెంత మీ స్వర్గం ఉంది అని చెప్పేసి అన్నారు. అంటే తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంటుందా మహాశీలారా? కాదు. తల్లిని ఏ ప్రకారంగా మనిషి సేవ చేస్తాడో, తల్లికి ఏ ప్రకారంగా ఒడిగించేస్తాడో, తల్లికి కావలసినటువంటి సమస్తమైనటువంటి కోరికలను, అవసరాలను తీరుస్తాడో అప్పుడు దైవం అతడికి స్వర్గాన్ని ప్రసాదిస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది. మహాశైలారా, అదే ప్రకారంగా తండ్రి విషయమై కూడా మీ సమక్షంలో కొన్ని విషయాలు చెప్పదలిచాను. అందులో అన్నిటికంటే ప్రధానమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే ప్రవక్త మహనీయులు కూడా చెప్పారు, నీ తండ్రి నీ స్వర్గానికి ద్వారం అని చెప్పి. కనుక తల్లి తర్వాత తండ్రి యొక్క హక్కు వస్తుంది. ఎందుచేతనంటే తండ్రి తనయుడకు విద్యాబుద్ధులు నేర్పడంలోనూ, సంఘంలో సంస్కారవంతుడిగా తీర్చిదిద్దడంలోనూ తండ్రి పాత్ర ఎంతో ఉంటుంది. కనుక తండ్రికి కూడా సేవలు అమర్చడం తనయుడి యొక్క, కుమారుడు యొక్క అత్యంత ప్రధానమైనటువంటి బాధ్యత. ఇదే విషయాన్ని ఒక యువకుడు ప్రవక్త మహనీయుల వద్దకు వచ్చి అడుగుతాడు, ఓ ప్రవక్త, నేను రాత్రనక పగలనక కష్టించి సంపాదించి ఇంటిలో కూడబెడుతున్నాను. నా ముసలి తండ్రి ఇంటిలో కూర్చుంటున్నాడు, నేను సంపాదించిందంతా తినేస్తున్నాడు. కాస్త మీరు దయచేసి నా తండ్రికి హితబోధ చెయ్యరా అని ఆ యువకుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగుతాడు.
ప్రాధేయపూర్వకంగా. ప్రవక్త వారు, సరే మీ తండ్రిని తీసుకురా, నేను నీ తండ్రికి బోధిస్తాను, హితోపదేశం చేస్తానని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు వారు ఆ యువకుడికి సమాధానం చెప్తారు. అప్పుడు ఆ యువకుడు ఇంటికి వెళ్ళి తన తండ్రిని తీసుకువస్తుంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు ఆ తండ్రి కొడుకులు వస్తున్నప్పుడు దూరం నుంచి చూసే ఆయన మనస్సు వివస్త్రం అవుతుంది. ఎందుచేతనంటే కర్ర ఊత పట్టుకుని ఆ ముసలాయన వస్తూ ఉంటే ఆయన మనస్సు తరికిపోతుంది ప్రవక్త సల్లల్లాహు వారిని. ప్రవక్త వారు స్వయంగా లేచి వెళ్ళి ఆ ముసలాయిని సాదరంగా ఆహ్వానించి పక్కన కూర్చోబెడతారు. మాటామంతి అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా ప్రశ్నిస్తారు. చాలా వినయంతో ప్రవక్త సల్లల్లాహు వారు ఆ ముసలాయిని ప్రశ్నిస్తారు. అయ్యా, మీ కుమారుడు మీ విషయంలో నా సమక్షంలో కంప్లైంట్ తీసుకొచ్చాడు. మీరేమో ఇంట్లో కూర్చుంటున్నారట, మీ కొడుకేమో సంపాదిస్తున్నాడట, ఇంట్లో కూడబెడుతున్నాడట, అది మీరు తినేస్తున్నారట, ఇది ఎంతవరకు నిజము అని ప్రశ్నిస్తారు ప్రవక్త సల్లల్లాహు వారు. దానికి ఆ ముసలాయన ఒక శ్వాస విడిచి కాస్త తల వంచుకొని తల పైకెత్తి ప్రవక్త సల్లల్లాహు వారు అడిగిన మాటకు సమాధానంగా నిజమే యా రసూలుల్లాహ్ అంటారు. ఓ ప్రవక్త, నిజమే, నా కుమారుడు సంపాదిస్తున్నాడు, నేను ఇంట్లో కూర్చొని తినేస్తున్నాను, ఆ మాట వాస్తవమే, కానీ నాదొక మనవి. ప్రవక్త వారు అంటారు, ఏమిటి చెప్పండి. వీడికి కాళ్ళు లేవు, చేతులు లేవు, కష్టపడి పని చేసుకోలేనటువంటి వయస్సు వీడిది. అటువంటి సందర్భంలో ఓ ప్రవక్త, నేను యవ్వనంలో ఉన్నాను, కష్టించి పనిచేసేవాడిని, వీడికి విద్యాబుద్ధులు నేర్పాను, వీడికి ఆహారం ప్రసాదించాను, వీడికి సమస్త విషయాలు వీడికి నేను ఇచ్చాను నా యవ్వనంలో. వీడిని సంఘంలో ఒక ఉత్తమ పురుషుడిగా నిలబెట్టాను. ఈ సందర్భంలో, ఈ నేపథ్యంలో నా వయసు ఉడికిపోయింది, నా శరీర జవసత్వాలు బలహీనపడిపోయాయి, ముసలాన్ని అయిపోయాను, నేను కష్టపడి పని చేసుకోలేను, నేను ఆహారాన్ని స్వయంగా నేను సంపాదించుకోలేను. ఈ వయసులో కూడా ఓ ప్రవక్త, నా కొడుకు యొక్క సంపదని తినడానికి నేను అర్హత కలిగి లేనా అని చెప్పి ఆ ముసలాయన వినయ విధేతలు చెప్తూ ఉంటే విశ్వకారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం వారి గడ్డం తడిచిపోయేలా ఏడ్చేస్తారు. చాలాసేపటి వరకు మౌనంగా ఉండి ఆ యువకుడి దగ్గరికి పిలిచి ఇదే విషయం చెప్తారు. నువ్వు నీ సంపద, నువ్వు నీ సంపద, నువ్వు నీ సంపద ఈ ముసలైంది. ఈయన తన ఇష్టానుసారంగా చేసుకుంటారు, నువ్వు అడగడానికి హక్కు లేదని ప్రవక్త సల్లల్లాహు వారు ఆదేశించి పంపించేస్తారు. కనుక ఇస్లాం ధర్మం ఖురాన్లోనే కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ ఉపదేశాలైతే ప్రపంచంలోకి దైవగ్రంథం ద్వారా వచ్చాయో వాటిని తుచ తప్పకుండా ఆచరణలో పెట్టి అనాగరికమైనటువంటి ఆ సమాజాన్ని నాగరిక సమాజంగా తీర్చిదిద్ది ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైనటువంటి సమాజంగా చేసి చూపించారు మహాశీలారా. కనుక భారతదేశంలో కూడా తల్లిదండ్రిపై ఎంతో వినయ విధేయతలు ప్రదర్శించేవారు, తల్లిదండ్రిని ఎంతో గౌరవంగా చూసేవారు, తల్లిదండ్రికి ఎనలేనటువంటి సేవలు చేసేది మన సమాజం. కానీ మధ్యకాలంలో పాశ్చాత్య నాగరికత ముసుగులో తల్లిదండ్రి అంటే ముసలవాళ్ళు, వాళ్లకు మన యొక్క జీవితానికి మన యొక్క సుఖాలకు అడ్డు తగులుతున్నారనే ఉద్దేశంతో ముసలవాళ్ళ కుటీరాలకు తోలేస్తున్నారు. ఇది చాలా అన్యాయంతో కూడుకున్నటువంటి విషయం. తల్లి తండ్రిని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారు పరలోకమే కాదు ప్రపంచంలో కూడా దానికి తగినటువంటి శిక్షను అనుభవిస్తారు మహాశిలారా. నేను ఈ మధ్యకాలంలోనే జరిగినటువంటి ఒక ఉదాహరణ మీ సమక్షంలో ఉంచుతున్నాను. అదేమిటంటే నిడదోలు ప్రాంతంలో సమాధి ఉంది ముస్లింది. ఆ సమాధిలో గడ్డి ఏపుగా పెరుగుతూ ఉంటుంది, అది అద్దెకి ఇచ్చేస్తారు. అందులో పశువులు వెళ్ళి మేస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది.
అదేమిటయ్యా అంటే, ఆ పశువుల్లో ఒక ఎద్దు ఒక సమాధి చుట్టూ తిరగడం, దాని కొమ్ములతో పడవడం, సమాధి చుట్టూ తిరగడం, దాని కొమ్ములతో సమాధిని పడవడం జరుగుతూ ఉండేది. ఇది ఆ సమాధిని చూసేటువంటి ఆ కాటికాపర్ అనేటువంటి వ్యక్తి చూసి ఈ విచిత్రాన్ని ఆ మసీదుకి వెళ్ళి ఆ మసీదులో ఉన్నటువంటి పండితులకు చెప్పాడు. ఇలాగ ఒక ఎద్దు వచ్చి ఆ ఒకే సమాధిని కొమ్ములతో పొడుస్తూ ఉందని చెప్పి, మరే సమాధిని ముట్టుకోవట్లేదు, ఆ సమాధినే కొమ్ములతో పొడుస్తూ ఉంది, ఈ విచిత్రంగా ఉంది, తమరు వచ్చి చూడండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఇమాం గారు మిగిలిన ప్రజలు వచ్చి చూశారు. నిజంగానే అది జరుగుతూ ఉంది ఆ ప్రకారంగా. అప్పుడు ఆయన దైవజ్ఞానం కలిగినటువంటి ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఈ సమాధిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే ఫలానా పొగాకు వ్యాపారం చేసేటువంటి వ్యక్తి అని చెప్పేసి అన్నారు. ఇతడికి సంబంధించినటువంటి బంధువులు ఎవరన్నా ఉన్నారా అని అడిగితే తల్లి ఉందని చెప్పేసి అడిగారు. తల్లిని పిలిచారు. అమ్మా, సమాధిలో నీ కుమారుడికి శిక్ష జరుగుతూ ఉంది, ఇది యథార్థం, జరిగిన విషయం మీ సమక్షంలో ఉంచున్నారు ప్రజలారా. సమాధిలో మీ కుమారుడికి శిక్ష జరుగుతుంది, నువ్వు దైవాన్ని ప్రార్థించు తల్లి అంటే ససేమిరా అని. నేను అసలు వాడి గురించి నేను ప్రార్థన చేయను దైవానికి అన్నది. వాడు నాకు ఏం చేశాడని, వాడు యవ్వనంలో ఉన్నప్పుడు, వాడు జీవించి ఉన్నప్పుడు నాకేం చేశాడని, నాకేం సేవ చేశాడని, నాకేం చేశాడని నేను వాడి గురించి దువా చేయను, ప్రార్థన చేయను అన్నది. నేను ఈరోజు కూడా ఇంటింటికి తిరిగి పాసి పని చేసుకొని జీవితం గడుపుతూ ఉన్నాను. వాడు బ్రతుకుండగా నన్ను ఎప్పుడు చూడలేదని చెప్పి నేను వాడి గురించి ప్రార్థన చేయను అని ఆ ఖరాఖండిగా తల్లి చెప్పేసింది. దాని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆమెను నిర్ణయించారు. చూడమ్మా, కన్న కొడుకు విషయంలో నువ్వు ఈ ప్రకారంగా చెబుతున్నావు, ఇది మంచి విషయం కాదు. దైవం నీ కొడుకుని నరకంలో వేస్తాడు. నువ్వు కానీ ఒకవేళ ప్రార్థన చేయకపోతే నీ కొడుకు గురించి, నీ కొడుకు విషయంలో నువ్వు మెత్తదనం వహించకపోతే నీ కొడుకుని దైవము నరకంలో వేస్తాడు అని చెప్పేసి అనగానే ఆమె ఏడ్చేసింది. ఆ ముసలిది 2 చేతులు చాచి దైవాన్ని ప్రార్థించింది. ఓ అల్లాహ్, ఓ ప్రభో, నువ్వు అనంత కరుణామయుడివి, నా కుమారుని కాపాడని ఎప్పుడైతే ప్రార్థన చేసిందో అక్కడ ఆ సమాధి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క శిక్ష కూడా, అంటే ఆ ఎద్దు దూరంగా తొలగిపోయింది. మహాశైలారా, నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి కోక్కొల్లలు ఎవరైతే తల్లి తండ్రిని నిర్లక్ష్యం చేసి ప్రపంచంలో ఇచ్ఛాయుతమైనటువంటి జీవితం గడుపుతారో, స్వతంత్ర జీవితం గడుపుతారో, తల్లి తండ్రిని అసలు లక్ష్య పెట్టారో, అటువంటి వారు ఎక్కడో చనిపోయిన తర్వాత సమాధిలోని లేకపోతే పరలోకంలోనే కాకుండా ప్రపంచంలో కూడా అటువంటి వారు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు, అనుభవించారు కూడా. కోకొల్లలు ఉదాహరణలు ఉన్నాయి మన సమక్షంలో. ఇంకా ఈ మధ్యనే ఇక్కడ వరంగల్లో జరిగినటువంటి ఒక విషయం కూడా ఉంది. తల్లిని కాలుతో తన్నినందుకు ఆ యువకుడు ఒక ఫౌంటైన్లో పనిచేస్తాడు. ఆ మిషన్ తిరగకపోతే ఏ కాలుతోనైతే తల్లిని తన్నాడో ఆ కాలుతో ఆ మిషన్ చక్రాన్ని తోశాడు. చక్రంలో కాళ్ళు వెళ్ళిపోయింది. ఏ ప్రకారంగానైతే చెరుకు గెడ మిషన్లో వేస్తే నలిగిపోతుందో ఆ ప్రకారంగా వాడి యొక్క కాలు నలిగిపోయింది, తల్లిని కాలుతో తన్నిన నేరానికి. కనుక మహాశైలారా, నేను ఈ విషయాన్ని మీ సమక్షంలో ఎందుకు ఉంచుతున్నానంటే, తల్లి తండ్రి యొక్క విలువ దైవం తర్వాత సేవ చేయడానికి అర్హత కలిగి ఉన్నటువంటి విలువ అన్నమాట. కనుక తల్లి తండ్రి విషయంలో మానవ సమాజం అశ్రద్ధ వహించిందంటే అది నిజమైనటువంటి సంస్కారవంతమైనటువంటి సమాజం కాదని చెప్పి నేను భావిస్తున్నాను. కనుక ఈ విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకొని తల్లి తండ్రిని ఎంత గౌరవంగా మనం సేవిస్తామో అది దేవుని ఆదేశం కనుక దైవం కూడా మనతో ప్రసన్నుడవుతాడు, దైవం కూడా మనల్ని మంచిగా చూస్తాడు. మహాశైలారా, ఇక తండ్రి తల్లి మనస్సులో ఉండేటువంటి ప్రేమ ఎటువంటిదో చూడండి. తల్లి తండ్రి తనయుల విషయంలో వాళ్ళ మనసులో ఉన్నటువంటి ప్రేమను గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలోనే ఒక స్త్రీ తన యొక్క పిల్లల్ని కోల్పోతుంది. పిల్లల్ని కోల్పోయినటువంటి స్త్రీ తన ఆందోళనతో ఊరంతా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా చిన్నపిల్లలు కనిపిస్తే
ఆ పిల్లల్ని ఎత్తుకుంటుంది, అమృతమయమైనటువంటి తమ యొక్క పాలను ఇస్తూ ఉంటుంది, పరాయి పిల్లలకి పాలు ఇస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఎక్కడైనా చిన్న చిన్న పిల్లలు కనిపిస్తే ఎత్తుకోవడం, వాళ్ళని గుండెలకు హత్తుకోవడం, ఏడుస్తూ ఉండడం చేస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని, ఈ దృశ్యాన్ని చూసి ప్రవక్త వారు అంటారు, ఈమె తన పిల్లల్ని ఈ ప్రకారంగా కోల్పోయింది. ఆ కోల్పోయిన కారణం చేత పిల్లల్ని ఎవరిని చూసినా కూడా ఈ ప్రకారంగా గుండెలకు హత్తుకొని ఏడుస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇటువంటి స్త్రీ తన పిల్లలు నరకంలో పడడానికి సాహసిస్తుందా, నరకంలో వేస్తుందా అని చెప్పేసి సహాబాలను అడిగారు. సహాబాలు ప్రత్యక్ష సహచరులు ఏమన్నారంటే, యా రసూల్లా, నరకంలో వేయడమే కాదు, అగ్నిలో పడుతూ ఉంటే రక్షించడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పారు. మహాశిలారా, తల్లి మనస్సు అటువంటి వెన్నముద్ద లాంటి మనస్సు. తల్లి అటువంటి ఆ యొక్క వాత్సల్యం, ఆ యొక్క ప్రేమ లేకుండేటట్టయితే మనం సంతానం అనేటువంటి వాళ్ళము అడుగడికి వాళ్లకు అడ్డు తగులుతూనే ఉంటాం. ఎన్నో కోరికలు, ఎన్నో రకాలైనటువంటి వాళ్ళ యొక్క ఆశయాలకు, ఆశలకు మనం పుట్టింది లగాయత్తు యుక్త వయసు వచ్చే వరకు కూడా అడ్డు తగులుతూనే ఉంటాం. వాటన్నిటిని కూడా వాళ్ళు త్యాగం చేస్తారు, వాటన్నిటిని కూడా లక్ష్య పెట్టరు. పిల్లల్ని సాకడం, పిల్లల్ని ఉన్నతులు చేయడం, పిల్లలకి సంఘంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దడం వాళ్ళ యొక్క ప్రధాన అయినటువంటి లక్ష్యంగా పెట్టుకుంటారు. అదేవిధంగా తండ్రి కూడా తన తనయుడు ఇతరులు ఎవరికైనా పక్షపాతంతో సలహాలు ఇస్తాడేమో కానీ తనయుడు విషయానికి వచ్చేసరికి నిజాయితీగా ఉంటాడు. తాను పాడైపోవడాన్ని సాహసిస్తాడు, తాను మద్యపానం తీసుకుంటాడు, తాను సిగరెట్లు తాగుతాడు. కానీ తన తనయుడు ఈ ప్రకారంగా మద్యపానం తీసుకుంటే, సిగరెట్లు తాగుతూ కూడా తండ్రి సహించలేడు. కారణం ఏమిటి? తాను, తన తనయుడు, తన కుమారుడు ఉన్నతమైనటువంటి స్థితిలో గౌరవనీయుడిగా ఉండాలనేటువంటి కాంక్ష మాత్రమే ఆ ప్రకారంగా తల్లి తండ్రిని ఆ ప్రకారంగా తయారు చేస్తుంది. మహాశయులారా, ఇక ఇంకొక ఉదాహరణ తండ్రి విషయంలో మీకు చెప్తున్నాను చూడండి. ఒక తండ్రి కొడుకులు ఒక తాటాకి ఇల్లు కడుతూ ఉన్నారు. తండ్రి కొడుకులు కలిసి ఒక ఇల్లు నిర్మిస్తున్నారు, తాటాకి ఇల్లు కడుతున్నారు. మంచి ఎండాకాలం అది. ఇంటిపై కూర్చొని తండ్రి కొడుకులు ఈ ప్రకారంగా కడుతూ ఉంటే తండ్రి సహించలేకపోతాడు. తండ్రి కొడుకు ఎండలో ఉండి ఆ ఇల్లు కట్టడం అనేటువంటిది సహించలేకపోతాడు. స్వయంగా తండ్రి ఉంటాడు ఇంటి మీద. తండ్రి చెప్తాడు కొడుకుతో, నాయనా ఒరే ఎండ ఉధృతం అవుతుంది, తల మాడిపోతుంది, దిగిపోరా, తర్వాత కట్టుకోవచ్చు అంటాడు. కానీ కొడుకు వినడం, కాస్త పని అయిపోతుంది, ఇది కట్టేస్తానంటాడు. ఇలా కాదని చెప్పేసి ఆ ముసలాడు ఏం చేస్తాడంటే వెంటనే కిందకి దిగి తన కొడుకుకి ఇంకొక బిడ్డడున్నాడు, కొడుకున్నాడు అంటే మనవడు, వాడు ఇంకా నడుస్తూ ఉన్నాడు, అంత చిన్నవాడు అనమాట. వాడిని ఇంటి నుంచి ఎండలో నడిపించి తీసుకొస్తూ ఉంటాడు. ఈ దృశ్యాన్ని చూసినటువంటి ఈ ముసలివాడి కొడుకు వెంటనే ఆ ఇంటిపై నుంచి దిగిపోయి ఆ పిల్లవాడిని ఎత్తేసుకొని తండ్రిని తిట్టడం మొదలు పెడతాడు. నా కొడుకుని ఈ ప్రకారంగా ఎండలో తీసుకొస్తావా, కాళ్ళు కాలిపోతాయని చెప్పేసి. అప్పుడు ఇదే విషయాన్ని తండ్రి చెప్తాడు, ఒరే నీ కొడుకంటే నీకెంత ప్రేమ ఉందో, వాడు ఎండలో కాళ్ళు కాలిపోతుంటే నీ మనసు ఏ ప్రకారంగా తల్లడిల్లిపోతుందో, మరి నువ్వు నా కొడుకు ఎండలో కాలుతూ ఉంటే నేను భరించగలనా అని చెప్పేసి తండ్రి చెప్తాడు. కనుక మహాశయులారా, తల్లి తండ్రి అనేటువంటిది మహత్తరమైనటువంటి ప్రసాదం. దైవం ప్రసాదించిన ప్రసాదాల్లో చాలా ఉత్తమోత్తమైనటువంటి ప్రసాదం. మానవ సమాజానికి జీవనాడి, ఊపిరి ఎవరంటే తల్లి తండ్రి. వారిని అలక్ష్యం చేయడం, అశ్రద్ధ చేయడం అనేటువంటి విషయం నాగరిక సమాజానికి సంబంధించినటువంటిది కాదు. ఇది నాగరిక సమాజంలో తల్లి తండ్రిని ఎంత ఉన్నతంగా గౌరవిస్తామో అది పుణ్యాల రూపంలో కూడా వస్తుంది. తల్లిని ప్రేమపూర్వకంగా సహృదయంతో తనయుడు తల్లి ముఖం వైపు చూసేటట్టయితే స్వీకరించబడినటువంటి ఒక హజ్జు చేసినంత పుణ్యం దైవం ప్రసాదిస్తాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మహాశయులారా, కనుక తల్లి విషయంలో అశ్రద్ధ అనేటువంటిది మానవ సమాజానికి, అది ప్రస్తుత నాగరిక సమాజానికి సంబంధించేటువంటి విషయం కాదు, అది అన్యాయం. కనుక
మనం నిజమైనటువంటి నాగరికలు అని అనిపించుకోవాలని అంటే తల్లి తండ్రిని గౌరవించడం కూడా మనం విధిగా చేసుకొని తల్లి తండ్రి యొక్క బాధ్యతలను మనం స్వీకరించి వారిని ఆ ప్రకారంగా సాకడానికి ప్రయత్నించాలి. ఈ విషయాలు మీ సమక్షంలో ఉంచి నేను ముగుస్తూ ఉన్నాను. వఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ولقد يسرنا القرآن للذكر فهل من مدكر